హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాలార్ టీవీ. నేను మీ శివన్న. యాక్చువల్గా రీసెంట్గా తెలంగాణలో ఒక సమగ్ర సర్వే జరిగింది. అది దేని గురించి అంటే, తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ వరకు చూస్తే మీకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు అనేది మనకు మామూలుగా ఉంటాయి, అందరూ తెలిసిన విషయమే. కానీ ఒక సమగ్ర సర్వే ఒకటి జరిగింది. అది దేని గురించి అంటే, ఇప్పటి వరకు అగ్రవర్ణ కులాలు ఎవరైతే ఉన్నారో ఓసీగా చెప్పబడే వాళ్ళకి ఉన్న రాష్ట్రం, ప్రజెంట్ ఉన్న రాష్ట్రంలో, అటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ రెండు రాష్ట్రాల్లో కులాలుగా ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళ యొక్క ఆదాయము, వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క పరపతి, వాళ్ళ యొక్క అన్ని రకాలైన ఆర్థిక పరమైన అన్ని విషయాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నారని చెప్పేసి మనకు ఒక సమగ్ర సర్వే చెప్తా ఉన్నది. వీరిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళంతా కూడా, ప్లస్ అణగారిన వర్గాలు, ఇంకా కొన్ని అదర్ కులాలు కూడా ఉన్నాయి, బోయ, లంబాడ, ఇవన్నీ చిన్న చిన్న కులాలన్నీ చాలా ఉంటాయి. వీళ్ళంతా కూడా ఓసీల కన్నా చాలా వెనుకబడిన కులాలుగా, ఆర్థిక పరంగా కూడా చాలా తక్కువ ఇన్కమ్ సోర్స్ ఉన్న కులాలుగా సమగ్ర సర్వే క్లియర్గా రిపోర్ట్ చేస్తూ ఉన్నది, అటు ఏపీలోను ఇటు తెలంగాణలో. ఇది ఎందుకు వచ్చిందనేది ఒక క్లారిటీగా ఆ సమగ్ర సర్వే ఏం చెప్తుంది అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలోని అగ్రవర్ణ కులాల్లో అన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకంటే అన్ని విషయాల్లో, చదువులోను, వైద్య రంగంలోను, విద్యా వ్యవస్థల్లోనూ, ఫార్మసీ రంగాల్లోనూ, ప్లస్ రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ, ప్లస్ భూముల విషయంలోనూ, ప్లస్ చదువుకునే పర్సంటేజ్లోనూ అన్ని విధాలుగా అగ్రవర్ణాలు, ఓసీలుగా చెప్పబడుతున్న వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల కన్నా చాలా మెరుగైన జీవనశైలి, మెరుగైన ఆర్థిక వ్యవస్థ, మెరుగైన వ్యాపార రంగాల్లోనూ అన్ని రకాలుగా బాగున్నట్టుగా సమగ్ర సర్వే క్లియర్గా చెప్తా ఉంది. అంతేకాకుండా వైద్యం కోసం ప్లస్ విద్య కోసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు ఏ రకంగా పాటుపడుతున్నారు, ఏ రకంగా దాని నుంచి ఏంటంటే, ఎవరికన్నా అత్యవసర పరిస్థితి వచ్చిందంటే వైద్యం పరంగా, హాస్పిటల్ ఖర్చులు, ప్లస్ విద్య పరంగా అంటే ఉన్నత చదువులు చదవాలంటే, ప్లస్ మన అదర్ కంట్రీస్కి కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కావచ్చు, లేకపోతే సింగపూర్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాళ్ళు ఏ రకంగా ఆ అమౌంట్ని, అక్కడికి వెళ్ళాలంటే సమ్ అమౌంట్ ఉండాలి మన దగ్గర, మనకు అకౌంట్లో చూపించాలి. ప్లస్ వాళ్ళు చేసుకునేది చాలా సాధారణమైన జీవితం వాళ్ళు అనుభవించేది. ఎందుకంటే కొంతమందికి అయితే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వీళ్ళకి ఎటువంటివైనా భూములు ఉండవు, ఇప్పటికి కూడా లేవు. ప్లస్ అట్ ది సేమ్ టైం వీళ్ళు రోజువారీ కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. కూలి నాలి చేసుకొని పుట్టిన ఒకరో ఇద్దరు పిల్లల్ని వాళ్ళు చదివించుకుంటూ, వాళ్ళ ఉన్నతమైన చదువులు చదివించాలంటే వాళ్ళకి వచ్చే ఏదైతే కూలీ పైసలు ఉన్నాయో అవి సరిపోక, వీరు ఉన్న వారి దగ్గర నుంచి, అంటే కులాల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ సోర్స్ నుంచి కావచ్చు, లేదంటే బ్యాంకుల నుంచి చిన్న స్థాయిలో వస్తాయి. వీళ్ళకి పెద్ద స్థాయిలో వ్యాపారం ఉన్నారు కాబట్టి బ్యాంకు నుంచి లోన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ వీళ్ళు ఏంటంటే, వాళ్ళకు వచ్చే కూలి పైసల్లో వాళ్ళు బతకడమే కష్టమైనా కానీ వాళ్ళ పిల్లల చదువుల కోసం బయట ఎక్కడైతే వాళ్ళకు సోర్స్ ఉంటుందో, దొరికే సోర్స్, వాళ్ళ దగ్గర డైలీ పేమెంట్స్ తోటి, డైలీ రిపీట్ పేమెంట్, ఈరోజు తీసుకుంటే ఈరోజు సాయంత్రం కల్లా ఇచ్చేస్తాం. 1000 రూపాయలు తీసుకుంటే ఒక 100 రూపాయలు కట్టి ఇచ్చేస్తాం, 10,000 తీసుకుంటే 1000 రూపాయలు కలిపి ఇచ్చేస్తాం. ఈ టైప్లో తీసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలని, వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క ఆశయాల్ని మొత్తం పక్కన పెట్టేసి పిల్లల గురించి, పిల్లల చదువుల గురించి, ఎట్ ది సేమ్ టైం ఈ రోజుల్లో వచ్చే హాస్పిటల్ ఖర్చుల గురించి వాళ్ళ జీవితం మొత్తం ధారపోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రిలీజ్ చేసిన సిపెక్ సర్వేలో ఈ యొక్క విషయాలు తేటతెల్లమయ్యాయి. ఈ విషయంలో ప్రతి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పొలిటికల్ సబ్జెక్టులో కూడా, పొలిటికల్ విధానాలలో కాదు, ప్లస్ సీట్ల శాతంలో కూడా వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి
అసెంబ్లీ సీట్లు కావచ్చు, ప్లస్ ఎంపీ సీట్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, లేకపోతే పంచాయతీ సీట్లు కూడా కావచ్చు. వాళ్ళకి దక్కాల్సిన సరైన రాజ్యాంగపరంగా దక్కాల్సిన సీట్ల విధానం కూడా వాళ్ళకి దక్కట్లేదు. ఇది సిపెక్ సర్వే చెప్తున్న రియల్ స్టోరీ. ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే సలార్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.